హాయ్ బుగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్కిటప్ప. బుగీస్, మీలో మ్యాజిక్ మష్రూమ్ గురించి ఎంతమంది తెలుసు? అసలు మీరు ఇప్పుడు విన్నారా, చూసారా? ఈరోజు మ్యాజిక్ మష్రూమ్ గురించి మనం తెలుసుకుందాం. చెప్పు. మ్యాజిక్ మష్రూమ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక కథ చెప్తాను. ఏదో ఒకటి చెప్పు. కథ అంటే అది కథ కాదు, నిజంగా జరిగిందనమాట. సో దాని తర్వాత మనం మ్యాజిక్ మష్రూమ్ అంటే ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, నష్టం ఏంటి అని తెలుసుకుందాం. ఒక అతను మ్యాజిక్ మష్రూమ్ తిన్నాడు అనమాట. సో మ్యాజిక్ మష్రూమ్ తిని తను ఏం చేశాడంటే గొడ్డలు తీసుకొని తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పురుషాంగాన్ని కట్ చేసుకున్న తర్వాత చాలా సేపు తనకి రక్తస్రావం అవుతూ ఉంది. బ్లడ్ అంతా చాలా బ్లడ్ పోయింది అనమాట. బ్లడ్ పోయిన తర్వాత కాసేపు స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చి ఏం చేశాడంటే ఇంక వెంటనే ఒక క్లాత్ తీసుకొని ఎక్కడైతే కట్ చేసుకుని ఆ ప్లేస్ లో ఆ క్లాత్ పట్టుకొని తన పురుషాంగాన్ని తీసుకొని ఒక ఐస్ బాక్స్ లో పెట్టి దాన్ని ప్యాక్ చేసి తను కట్ చేసిన ప్లేస్ లో చేయి పట్టుకొని ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు అనమాట. సో దారిలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దారిలో ఉన్న జనం అందరూ తీసుకొని తను పట్టుకొని హాస్పిటల్ వేసుకెళ్ళారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అతనికి సక్సెస్ఫుల్ గా సర్జరీ జరిగింది. సర్జరీలో తను సక్సెస్ఫుల్ గా తన మళ్ళీ పురుషాంగాన్ని అంటించారు. ఇదంతా బాగానే ఉంది. అసలుకి మ్యాజిక్ మష్రూమ్ తిన్న తర్వాత ఎందుకు తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు అంటే, బేసిక్ గా మ్యాజిక్ మష్రూమ్ అనేది ఒక విషపూరితమైన పుట్టగొడుగులు అనమాట. సో ఈ పుట్టగొడుగులు ఎక్కడ దొరుకుతాయి అంటే అడవుల్లో ఎక్కువ దొరుకుతాయి. ఒక కలప చెట్లు అలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కువ ఖరాబ్ అయిన చోట, పాడైన చోట ఇవి ఎక్కువ పెరుగుతాయి అనమాట. ఇవి మామూలుగా మష్రూమ్కి ఈ మష్రూమ్ తేడా ఏంటంటే, నార్మల్ మష్రూమ్స్ ఎలా ఉంటాయంటే వైట్గా కొంచెం పొడుగ్గా తెల్లగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి గోధుమ కలర్లో, రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, పాచిపట్టిన కలర్స్లో ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. సో వీటిని తినడం చాలా చోట్ల బ్యాన్ చేస్తారు అనమాట. సో ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా వీటిని తినరు. ఇవి బ్యాన్ అనమాట. డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో అంతకు మించిన ప్రమాదకరం. దీన్ని తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఇది తినడం వల్ల మనకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అనమాట. మానసిక స్థితి మన చేతుల్లో ఉండదు. సో మనం ఏం చేస్తున్నాం అనేది మన చేతుల్లో ఉండదు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి అవి తినటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఓకే, కొంతమంది అయితే కోమాలకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఉంది అనమాట. సో అందుకే ఇవి తినరు. ఇవి చాలా విషపూరితమైన అనమాట. సో ఇలాంటి మ్యాజిక్ మష్రూమ్స్ అనేవి ఎక్కబడి తక్కువ దొరకవు. ఒకవేళ మీరు కానీ అలాంటి మ్యాజిక్ మష్రూమ్ చూస్తే వాటి చోలు వెళ్ళొద్దు. చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. సో మ్యాజిక్ మష్రూమ్ గురించి నాకు తెలిసినైతే నేను మీతో పంచుకున్నాను. ఇంకా దీనికి మ్యాజిక్ మష్రూమ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.